ఇంటర్వ్యూ చూసిన తర్వాత జనానికి ఒక క్లారిటీ వస్తుంది. ఒక షో రావాలన్నా, ఒక క్యారెక్టర్ రావాలన్నా, ఒక షోలో సినిమాలో చిన్న క్యారెక్టర్ రావాలని ఎంత కష్టపడతారు చాలా కష్టం. ఆర్టిస్టులు. మేము ఎవ్రీడే ఒక ఇంటర్వ్యూ కదా మాకు, ఎవ్రీడే వీ నీడ్ టు ఛాలెంజ్ విత్ అవర్ సెల్ఫ్. అంటే ఇవాళ ఈ షో అయిపోయిందా, రేపు నెక్స్ట్ ఇంకో జాబ్ కొరకాలి మేము, ఉరికేడిదే ఎప్పుడు ఇంకో ఇది అయిపోయింది, ఈ షో అయిపోతుందో ఇంకోటి మాట్లాడాలి. ఈ గ్యాప్లో జనాలు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఏంటి ఎంత ఇబ్బంది ఉంటుందో మాకు తెలుసు. సో వీ ఫేస్ ఎ లాట్ అండ్ ది స్ట్రగుల్ ఇస్ రియల్. దానికి ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని చెప్పి వి జస్ట్ గో విత్ ఫ్లో, దట్స్ ఇట్. కానీ ఎక్కడ కూడా ఏ పార్టీలో ఇవాళ వరకు ఆఫ్టర్ ఓటీటీ తర్వాత, బిఫోర్ అయినా కొన్ని నటరాజ్ మాస్టర్ పాపది బర్త్డే పార్టీకి అక్కడక్కడ చూశాను, కానీ ఓటీటీ తర్వాత ఈ 2 yearsలో ఏ ఒక్క పార్టీలో అఖిల్ కనిపించింది లేదు. లాస్ట్ అఖిల్ బర్త్డేకి ఎక్కడో ఒక చోట రెస్టారెంట్లో జస్ట్ ఫుడ్ పార్టీ ఇచ్చేసాడు. లిమిటెడ్ పీపుల్, ఒక 5-6 పిలుచుకున్నాడు, ఇచ్చేసాడు. ఏంటి బ్రో అసలు ఎవరితో మాట్లాడకుండా ఏ పార్టీస్ కట్టినో? చిల్ అవ్వాలంటే ఏం చేస్తావు బ్రో? చిల్ అవ్వాలా? సరదాగా ఏదన్నా చిన్న పార్టీ చేసుకోవాలన్నా, లేదంటే ఏదన్నా బర్త్డే పార్టీ ఆర్ సంథింగ్. గుడికి వెళ్తా నేను. గుడికా? ఓకే. చిల్ అవ్వాలంటే కేదార్నాథ్, రిషికేష్, బద్రీనాథ్ ట్రిప్కి వెళ్ళిపోవడమే అంతే. సోలో ట్రిప్స్ ఆర్ బెస్ట్ ట్రిప్స్ బ్రో. ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ టు బి వెరీ ఆనెస్ట్. నిన్ను నువ్వు హ్యాపీ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉన్నావా, నువ్వు వేరే వాళ్ళని హ్యాపీ చేయగలుగుతావు. నువ్వే హ్యాపీగా లేనప్పుడు వాళ్ళతో ఉండి ఏం ఎంజాయ్ చేస్తావు? ఎంజాయ్ కూడా చేయలేవు, చిల్లు కూడా అవ్వలేవు వాళ్ళతో. నీ మనసు అంతా ఏదో చెప్తుంటుంది, ఏదో చేయాలని చెప్పి వాళ్ళతో ఉంటావు. దట్స్ నాట్ లైఫ్. ఐ ఫీల్ లైక్ నాకు ఏది అనిపిస్తే అదే చేస్తా. ఇట్స్ నాట్ చిల్ అంటే నథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇంత చూసిన తర్వాత వాట్ ఇస్ యువర్ మేజర్ ప్రయారిటీ లైఫ్లో? మేజర్ ప్రయారిటీ కెరియర్. నథింగ్ ఆఫ్టర్ దట్. ఫ్యామిలీ డెఫినెట్లీ. ఇప్పుడు నేను నా కెరియర్ మంచిగా ఉంటే నా ఫ్యామిలీ కూడా మంచిగా ఉండగలుగుతుంది. నేను ఏం లేకుండా ఉన్నాను, నా ఫ్యామిలీ కూడా ఏం లేకుండా ఉండదు. లైక్ దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ థింగ్స్, మై మామ్ ఈస్ డూయింగ్ దేర్ ఓన్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అట్ ది ఎండ్ నేను ఒక సపోర్ట్ చేయాలంటే కూడా నా కెరియర్ మంచిగా ఉండాలి. నా కెరియర్ లేకపోతే కూడా ఐ ఫీల్ దిస్ వెరీ స్ట్రాంగ్లీ. ఇవాళ అఖిల్ సార్థక్కి పేరు లేదు అంటే, ఫేమ్ లేదు, పేరు లేదు, ఈ మనిషి ఎవరో తెలియదు అంటే కూడా నా దగ్గర రారు. ఇప్పుడు నా దగ్గరికి జనాలు వస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఫేమ్. ది హార్డ్ వర్క్ వాట్ ఐ డెడ్ ఈజ్ నోన్, అంతే. లేకపోతే ఎవరిని దగ్గర రారు. ఈ రోజు నువ్వు ధనుష్, నువ్వు కూర్చుని ఉన్నావు, నీ దగ్గరికి ఇంటర్వ్యూకి నేను వచ్చినానంటే యు ఆర్ ధనుష్, దట్స్ ద థింగ్ ఐ కేమ్ టు యూ. దట్స్ హ్యూమన్ సైకాలజీ. సో సమ్వేర్ ఐ ఫీల్ లైక్ కెరియర్ లేకపోతే ఏం లేదు అంటే ఏం లేదు. కెరియర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ దెన్ దిస్ బుల్షిట్ లవ్, ఫ్రెండ్షిప్, ఎవ్రీథింగ్. కెరియర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ టాటూస్ ఏంటి బ్రో? చూడలేదు, చూడలే. ఫస్ట్ టైం నిన్ను కలిసే 2 years అవుతుంది. నేను అప్పుడే ఎంచుకున్నా. దిస్ ఇస్ లైక్ మా డాడీ ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో మా డాడీకి, ఐ వాజ్ సో మచ్ అయిపోయాను. ఐ వాజ్ నాట్ షోయింగ్ టు ద ఫ్యామిలీ ఎనీథింగ్. ఆ టైంలో నేను ఇది మా డాడీ హాస్పిటల్లో ఉన్నాడు, డిశ్చార్జ్ అయ్యాడు. అయిన తర్వాత నేను వెళ్ళి టాటూ వేసుకున్నాను. మా డాడీ ఇంట్లో ఉన్నాడు. మొత్తం ఇదంతా పెయిన్, ఐ వాంట్ టు టేక్ ది పెయిన్. సో ఈ విధానంలో పెయిన్ చేసుకున్నాను. నా మనసులో ఉన్న పెయిన్ ఎట్లా బయట పెట్టాలి నాకు అర్థం కాలేదు. సో ఐ టుక్ టాటూ అండ్ దిస్ ఇస్ యూనివర్స్. ఓకే. సో దిస్ ఇస్ కంపాస్ విచ్ షోస్ యూ ది డైరెక్షన్ ఆఫ్ లైఫ్, ఫ్లవర్స్ విచ్ షోస్ యూ హౌ బ్యూటిఫుల్ యూ ఆర్, అండ్ ఇదంతా యూనివర్స్. సో మనం బతికేదంతా యూనివర్స్ ఉంది కాబట్టి. ఇక్కడ ఇంకోటి ఇది తమిళ, ఇదేమో పార్థ సార్థకి. ఓకే. బెస్టియా? ఇది ఒక చండాలమైన స్టోరీ బ్రో, వద్దు. మా ఫ్రెండ్స్ ఇట్లానే దోకా కొట్టారు. నేను వేసుకుంటా టాటూ అని చెప్పి ఫస్ట్ నాకు వేయించారు టాటూ. ఒబ్బడే వేసుకోలేదు, అందరు పారిపోయారు. ఇలానే ఉంటారు ఫ్రెండ్స్ అంటే. బెస్టీస్ అనా? బెస్టీస్. అయితే నలుగురు మేము కూడా వేసుకుంటాం అన్నారు. అందరం బ్యాండ్లు వేసుకుందాం అనుకున్నాం, ఎవ్వరు వేసుకోలేదు. లాస్ట్కి నేను ఒక్కడిని వేసుకున్నాను. భలే. అందుకనే ఫ్రెండ్స్ అంటేనే ఇప్పుడు దందామని నాయన, మీకు వచ్చే జన్మ చూసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి బ్రో ప్రాజెక్ట్స్? I'm gonna do రియాలిటీ షో. ఏదో పెద్ద రియాలిటీ షోతో వస్తున్నావు త్వరలో అని చెప్పి నీకు నిజంగా చెప్తా. ఐ డోంట్ నో బట్ ఐఎమ్ విషింగ్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ ఇట్స్ ఆన్ ప్రాసెస్. సో అది ఏదైనా మళ్ళీ బిగ్ బాస్ షోనా, ఏదైనా హిందీ, తమిళ్, మరాఠీ? అట్లా హిందీ బిగ్ బాస్ అవన్నీ కాదు, కానీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్. అండ్ చాలా షోస్ ఉన్నాయి లైక్ చేయడానికి. సో జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ధనుష్. అండ్
నాకు చాలా మోటివేషన్ అనిపించింది ఫస్ట్ టైం. మనం ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్ చేసాము, మరి 2 years తర్వాత గ్యాప్ వచ్చి కలవడం వల్ల ఈ 2 yearsలో నీ లైఫ్లో ఎన్ని చేంజ్ అని నాకే అర్థం కావట్లేదు. నాకేదో ఒక మోటివేషనల్ స్పీకర్ నా ముందు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా, అదే ఫీలింగ్ వచ్చింది నాకు. ఈవెన్ ఆడియన్స్ కూడా ఈ పాయింట్స్ అని చాలా మైండ్లోకి వెళ్ళి కొంచెమైనా చేంజ్ వస్తుందేమో జనాల్లోకి, ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. సో ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అద్భుతంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నా బ్రో. ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్గా టైం కోసం ఈవెన్ ఇందరు చెప్పినప్పుడు నేను కూడా ఫిక్స్ అయ్యా, టైం అనేది ఖచ్చితంగా ఒక రోజు జనాలు అందరికీ వస్తుంది, ఆ టైం కోసం వెయిట్ చేయాలి. ఆ టైం మీ లైఫ్లో త్వరగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీ లైఫ్లో ఇప్పటివరకు సక్సెస్లో ఉన్న వాళ్ళు, ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీ ఫాలోవర్స్. అఖిల్ అనే ఆ పేజ్కి 800K 900K ఫాలోవర్స్ మాత్రం ఏ రోజు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరి గురించి ఏం చెప్తావు బ్రో? బ్రో స్టిల్ ఈ మధ్య రీసెంట్లీ కూడా కొత్త ఫ్యాన్ పేజెస్ ఓపెన్ అయినాయి బ్రో. దే హ్యావ్ సెండ్ మీ రిక్వెస్ట్ అండ్ నా ఫ్యాన్ పేజ్ ఓపెన్ అయిందంటే నేను ఫాలో బ్యాక్ కొట్టేస్తా. బికాస్ వాళ్ళు నా కోసం అంత టైం తీసినప్పుడు నేను రిటర్న్లు ఇచ్చేది అది ఒకటే. సో వాళ్ళకి నేను ఫాలో బ్యాక్ కొట్టేస్తాను వెంటనే. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3.5 years అయిన తర్వాత కూడా లైక్ ది క్రేజ్ ఆర్ ది పబ్లిక్, నేను ఏమైనా షో చేస్తే దాన్ని మనస్ఫూర్తిగా లవ్ చేసి దాన్ని యూనో సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువే, టు బీ వెరీ ఆనెస్ట్. అంటే నా ఫ్యాన్స్ somewhere I treat them like my family more than fans. I interact with them or whatever it is, and I'm really lucky to have them. Genuine, very genuine since 2024 వచ్చింది ఇప్పుడు, and they're so genuine. అలానే ఉన్నారు, and I will never let them down, and definitely I'm going to work really hard, and కిల్ ఏంటో ఇంకా ముందు తెలుస్తుంది. Yes, we are waiting. Thank you so much bro. Thank you bro, thank you.